9 ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎస్ ఇవాళ అయితే ఉగాది స్పెషల్ ఎపిసోడ్లో మన స్టూడియోలో అయితే ఒక బ్యూటిఫుల్ సైలెంట్ కపుల్ ఉన్నారు. అసలు క్రియేటివిటీకే అసలు మనందరినీ అంటే చూడ్డానికి ఎలా ఉంటారు అని అంటే చాలా సైలెంట్గా ఉంటారు. బట్ వీళ్ళిద్దరూ చేసే వెనకాల చాలా అతి దారుణంగా అయితే మనల్ని మెస్మరైజ్ చేస్తూ అద్భుతాన్ని అసలు లేని అద్భుతాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎస్ అందాల రాక్షసి అండ్ రంగస్థలం పుష్ప 1-2. ఎస్ దీనికి సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్లో మన రామకృష్ణ గారు అండ్ మౌనిక గారు అయితే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఏమాత్రం లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడేద్దాం. ఎస్ సార్, హాయ్. హాయ్. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి అంటే మీరు మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తాను. మీరు జస్ట్ సుకుమార్ వాళ్ళ బ్రదర్ అంటే మిమ్మల్ని నమ్మచ్చు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దోస్ బియర్డ్ అలానే ఉన్నారు కదమ్మా. అంటే మాకు బ్లడ్ రిలేషన్ లేకుండా ఈక్వల్ టు సేమ్. ఇంకొకటి ఏంటంటే ఈజ్ ఎ వెరీ జీనియస్. అంటే ఒక జీనియస్కి బ్రదర్ అనుకుంటే అంతకన్నా ఇంకేం కావాలి. లైక్ గాడ్ గిఫ్ట్ అంటే అవార్డు అది. ఇంకోటి ఆయనతోటి మాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, అంటే మాకు రిలేషన్ మోర్ దెన్ ఫ్యామిలీ ఫ్రెండ్. Wow, that's a big word. ఓకే మోనిక, మీ కపుల్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ముఖ్యంగా మీరు మాట్లాడే చిన్న చిన్న ముద్దుగా మాట్లాడతారు. ఓకే, అయితే ఫస్ట్ ఒక పని చేద్దాం. రామ్ గారు అని పిలుస్తాను. రామ్ గారు, ఇప్పుడైతే మౌనిక గారితో ఒక మంచి డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. చిన్న డైలాగ్, ఎక్కువ వద్దు, ఓకేనా? రెడీ. మీకు నచ్చిన, మీరు ఇన్ని సినిమాస్ చేశారు కదా, అందులో మంచి డైలాగ్ ఒకటి చెప్పండి. చాలా టఫ్ వర్క్ ఇచ్చారు. ఓకే, నేను రెడీ 1 2 3 అన్నా. మీరు ఏదైనా చెప్తే నేను ఓకే. రామ్ గారు మీరు కొంచెం లీడ్ ఇవ్వండి. మేడం పుష్పకు మించిన డైలాగ్స్ ఏమున్నాయి? ఎస్ ఉంది కదా అందులో. అస్సలు తగ్గేదే లేదు. సూపర్ సూపర్. ఓకే, మనం ఇంకా మెయిన్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే రామ్ గారు, ఏంటి అసలు ఇది ఏంటి కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది? ఫస్ట్ మీది మూవీ, తెలుగు మూవీ అందాల రాక్షసి. అందాల రాక్షసి తోటి అలా మా గుండెలు అలా దోచేసుకుని వెళ్ళిపోయారు. మాకు ఇవ్వరా మళ్ళీ మా హార్ట్ని? ఓకే, ఏంటి అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ముంబైలో కదా మీరు ఉండేది. దీని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? అసలు ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ ఛాన్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు వాడిని. ఓకే, తను ఢిల్లీ. ఓకే ఓకే, అండ్ మేము ఇద్దరం కలిసి వర్క్ స్టార్టింగ్ నుంచి కలిసి ఉంది. అంటే ఒక చిన్న స్మాల్, సారీ ఫర్ ఇంటరప్షన్, మీ ఇద్దరిది లవ్ స్టోరీగా ఉంది. అది కూడా మొత్తం బయటికి లాగుతాయి. ఓకేనా? అది కూడా మాట్లాడదాం. అది మేడంతో చెప్పిద్దాం, ఇంకా బాగుంటుంది. ఓకేనా? ప్లీజ్ కంటిన్యూ. అండ్ బాంబేలో మేము ఇద్దరం కలిసి వర్క్ కెరియర్ స్టార్ట్ చేసాం. అండ్ సో మెనీ హిందీ ఫిలిమ్స్కి అండ్ కమర్షియల్ యాడ్స్కి వర్క్ చేసాం. తర్వాత తెలుగు సినిమా ఎప్పటి నుంచో ఆఫర్స్ వస్తున్నాయి, రావాలని ఉంది. నాకు అందాల రాక్షసి తోటి అది ట్రావెల్ అది రావడం జరిగింది. దాని తర్వాత 3-4 ఫిలిమ్స్ అలా మేము కంటిన్యూ చేసాం. అంటే బాంబే అండ్ ఇక్కడ హైదరాబాద్. దాని తర్వాత 2014లో షిఫ్ట్ అయిపోయాం ఇక్కడ కంప్లీట్గా. ఓకే, మీరు ఢిల్లీ నుంచి 2014 బాంబే నుంచి షిఫ్ట్ అయ్యారు. ఓకే ఓకే. అండ్ ఇక్కడ నుంచి బాంబే వర్క్స్, ఇప్పుడు కూడా బాంబే వర్క్స్ వెళ్ళి చేసేది. అప్పుడు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చి చేసి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ చేస్తున్నారు. అంటే వచ్చిన కొత్తలో కూడా ఎలా అంటే మనము వచ్చేసి చేసే బాంబేలో ప్రాజెక్ట్స్ గురించి మెయిన్ అంటే అక్కడ మాకు అంటే ఉన్న కనెక్షన్ కానీ టీమ్స్ కానీ మేము వర్క్ చేసిన ఫిలిమ్స్ బిగ్ చైన్ లైక్ అంటే సో మచ్ ఆఫ్ కాంటాక్ట్స్ అండ్ వీఆర్ కంప్లీట్గా సెటిల్డ్ అక్కడ హ్యాపీగా. లైక్ ఇక్కడ ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత, ఇక్కడ ప్రాజెక్ట్స్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత, అక్కడ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ వస్తే వెళ్ళడం తప్ప ఇక్కడనే ఆక్యుపై అయ్యాం. దాని తర్వాత ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ, మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ, దానికంటే ఎక్కువ ఇక్కడనే తెలుగు ప్రాజెక్ట్స్కి వీఆర్ ఎంజాయింగ్
అవర్ ప్రాజెక్ట్స్ అండ్ తెలుగు ప్రాజెక్ట్స్ అండ్ సౌత్ ప్రాజెక్ట్స్. దట్స్ వై వి ఓకే. సో ఓకే, మౌనిక గారు మీతో స్టార్ట్ పెడితే ఏంటి అసలు మీకు ఆర్ట్ డైరెక్షన్ మీదకి ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్గా చెప్పుకోవాలి అంటే మూవీ ఇండస్ట్రీలో కానీ చాలామంది పేరెంట్స్ కొంచెం అబ్జెక్షన్స్ చెప్తూ ఉంటారు. ఎందుకు నీకు మంచి జాబ్ చేసుకోవచ్చు కదా అది ఇది అని కొంచెం అంటూ ఉంటారు. ఏంటి మరి మీ బ్యాక్గ్రౌండ్లో అట్లా ఏమైనా జరిగిందా? ఏంటి ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఆర్కిటెక్చర్ చాలా ఇష్టం, మూవీస్ చాలా ఇష్టం. సో నేను నా గ్రాడ్యుయేషన్ ఆర్కిటెక్చర్లోనే నేను చదివా. ఓకే ఓకే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాస్టర్స్ ఏం చేయాలి అని అప్పుడు పాస్ అవుట్ అవుతున్నా. అప్పుడు మాస్టర్స్ ఏం చేస్తాను అప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు నాకు ఒక ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ డిజైన్ కూడా ఉంటుంది, లైక్ అది ఫిల్మ్ రిలేటెడ్. సో ఫిల్మ్స్లో ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్స్ ఇలా సెట్స్తో పాటు కలుపుతాయి కదా. సో ఒక కోర్స్ ఉంది వేర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫిల్మ్స్ రెండు కలిసి ఉంటాయి. అది తెలిసిన తర్వాత నేను లైక్ రీసెర్చ్ చేస్తే ఇండియాలోనే FTI అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, వరల్డ్లో సెకండ్ థర్డ్ లెవెల్ ర్యాంక్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్లో. సో అందులో ఎంట్రన్స్ ఉంటుంది, బాగా స్ట్రాంగ్ 5 phases ఉంటాయి దానికి. అది అప్లై చేసి నాకు FTI పూణేలో సీట్ దొరికింది. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వెళ్ళిపోయి నాకు లైక్ మా ఇంట్లో యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం నాకు FTI గురించి తెలిసిన టైంకి నాకు FTI ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అని తెలీదు. ఓకే. సో ఒకరోజు నేను ఇలాగే సర్చ్ చేసి సాయంత్రం మా డాడీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తే డాడీకి చెప్పాను. సో తనకు చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్స్టిట్యూట్ అండ్ హిస్ డాటర్ వాంట్ టు గెట్ అడ్మిషన్ దేర్. హీ ఫౌండ్ దట్ లైక్ ఇట్స్ అ పెద్ద మాట. సో తన ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఏదో ఓకే ఇది ఇంత పెద్ద అని నాకు ఫస్ట్ టైం అప్పుడు అనిపించింది. తర్వాత నేను ఫస్ట్ అటెంప్ట్లో నాకు అడ్మిషన్ దొరకలేదు, మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో అడ్మిషన్ దొరికింది. అక్కడ నుంచి ఇంకా లైఫ్ ఇది స్టార్ట్ అయిపోయింది. సో FTI నుంచి బాంబే నుంచి ఇక్కడికి వచ్చారు. ఎస్, ఇంత అద్భుతమైన సినిమాలన్నీ మా కోసం వచ్చారు మీరిద్దరు. ఓకే, రామ్ గారు ఏంటి అంటే ఇక్కడ మన సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్స్కి అటు ముంబైలో ప్రాజెక్ట్స్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఏం చెప్తారు డిఫరెన్స్ ఉంది అంటే? డిఫరెన్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు. అంటే ప్రజెంట్ లైక్ అంతకుముందుకు సౌత్లో 4 ఇండస్ట్రీస్ అండ్ నార్త్కి వెళ్తే లైక్ బాంబే అన్నీ కలిపేసి బాలీవుడ్. అంటే బయట వెళ్తే మనం ఏ కంట్రీ వెళ్ళినా కానీ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అంటారు. మనం లైక్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటే మనం తెలుగు ఇండస్ట్రీ అని అసలు ఓన్లీ జస్ట్ బాలీవుడ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇప్పుడు మన తెలుగు సినిమాలో ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిన మన డైరెక్టర్స్ సుకుమార్ గారు, రాజమౌళి గారు, ఇలా ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే లైక్ సౌత్ సినిమా అంటే అందరిని కలిపేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాంబే, సౌత్, మద్రాస్ అండ్ కేరళ ఫిలిమ్స్ అన్నీ, కర్ణాటక అని. లైక్ ఇప్పుడు ఇండియన్ సినిమాకి ఒక మంచి స్ట్రాంగ్ అండ్ ఒక మంచి వాల్యూ ఉంది. లైక్ అందులో స్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, లైక్ రీసెంట్గా వచ్చిన పుష్ప కానీ లైక్ సో మెనీ స్మాల్ ఫిల్మ్స్ కూడా మంచి సెన్సిబుల్ ఫిల్మ్స్ నేషనల్ అవార్డ్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి సినిమాలు వస్తున్నాయి. మంచి డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్ అండ్ హీరోస్ కూడా. లైక్ సబ్జెక్ట్ చాలా ఛాలెంజింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి, స్క్రిప్ట్స్. బాలీవుడ్కి ఇక్కడికి డిఫరెన్స్ మెయిన్ అదే. అక్కడ ఏంటంటే ఐ థింక్ డైరెక్టర్ చేయాలనుకున్నా కానీ అక్కడ హీరోస్ కంఫర్ట్ ఉంటారో లేదో తెలియదు. దానివల్ల వాళ్ళకు ఒక రెస్ట్రిక్షన్ వల్ల అంటే వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ దాంట్లో సెట్ అయిపోయి ఒక 70s 80s హిందీ ఫిల్మ్స్ లైక్ మన దగ్గర కూడా సేమ్ విశ్వనాథ్ గారు టైము, ఇట్లా తమిళనాడులో కే బాలచంద్ర గారు ఆ టైం చాలా బాగుండేది.
ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కంప్లీట్గా ఒక కమర్షియల్లో కూడా వాళ్ళు సక్సెస్ చేయలేకపోతున్నారు. లైక్ బికాస్ ఆఫ్ రీజన్ ఏదైనా ఉండొచ్చు. లైక్ డైరెక్టర్స్ మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, విశాల్ భరద్వాజ్ అండ్ ఓం ప్రకాష్ మెహ్రా కలిసి వాళ్ళు కూడా ఇప్పుడు సినిమాలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకు హీరోలు దొరకట్లేరు. మన దగ్గర మనకున్న అదృష్టం ఏంటంటే సౌత్లో మన హీరోస్కి మనం ఏ స్టోరీ చెప్పినా కానీ వాళ్ళు చేయడానికి ముందుకు ఉంటారు. వాళ్ళు అస్సలు ఇది ఎందుకని కూడా క్వశ్చన్ చేయరు. అది మనకు మన ఇండస్ట్రీకి ఇచ్చిన అంటే గొప్ప మంచి మంచి హీరోస్, యాక్ట్రెస్, ఆర్టిస్టులు లైక్ వాళ్ళ వల్లే మనం మంచి ప్రాజెక్ట్స్ చేయగలుగుతున్నాం. అవి ఈరోజు ఇంటర్నేషనల్ ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ అండ్ బన్నీ గారు కానీ ఇప్పుడు ఒక రంగస్థలం హీరోకి చెవులు వినిపించాం. అదే బాలీవుడ్లో మీరు ఎవరికైనా హీరోకి చెప్తే స్క్రిప్ట్ అసలు మొత్తం కూడా వినరు. ఇక్కడ హీరో నమ్మి ఒక సూపర్ స్టార్ మెగా ఫ్యామిలీ బిలీవ్ చేయడం, డైరెక్టర్ని బిలీవ్ చేయడం, ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బాస్టర్ అందరికీ పేరు వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ గారికి. అంటే చరణ్ అసలు పర్ఫార్మెన్స్ లైక్ అది తర్వాత బన్నీ గారి పుష్ప ఇప్పుడు మన అందరి గౌరవాన్ని పెంచేసింది. లైక్ మీరు ఇప్పుడు ఇంతకుముందుకి ఏంటంటే మన పంజాబ్, గుజరాత్ అలాంటి ప్లేస్లలో లొకేషన్స్కి లేకపోతే షూటింగ్కి వెళ్ళినప్పుడు లైక్ అడిగేవారు ఏంటి ఎక్కడ లైక్ వాళ్ళకి తెలవడం పుష్ప ఫిలిం టెక్నీషియన్స్ అని అంట. అల్లు అర్జున్ లైక్ సిటీ నాట్ తెలంగాణ, ఆంధ్ర అనట్లేరు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే అల్లు అర్జున్ స్టేట్ అలా. లైక్ ఇప్పుడు మీరు ఏ జపాన్ కానీ లేకపోతే అదర్ ఎనీ కంట్రీ వెళ్ళండి, లైక్ మన తెలుగు సినిమాకి ఒక మంచి రికగ్నేషన్ ఉంది. అందులో మన హీరోస్ వల్ల, మన డైరెక్టర్స్ వల్ల. లైక్ we are very happy. We are working in Telugu industry and our Indian industry now is growing so much big. yes ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, అంటే రామ్ గారు ఏంటి మీరు ఇప్పుడు డైరెక్టర్, మీరు ఎట్లా అనుకుంటారు అసలు ఆ స్క్రిప్ట్? ఫస్ట్ మీకు స్క్రిప్ట్ చెప్తారు, దాని తర్వాత ఏంటి ఎట్లా వస్తాయి అంతా? అది నిజంగా అడవి లాగానే ఉంది కానీ అది అడవి కాదు. అంటే అది రియల్కి అన్రియల్కి అంత డిఫరెన్స్ మనం కనుక్కోలేము. నిజంగా ఆ పుష్పలో కానివ్వండి లేకపోతే రంగస్థలంలో కానివ్వండి, నిజంగా ఆ ఊరు జాతర సీన్ ఉంటుంది రంగస్థలంలో కూడా. అసలు అది ఏంటి, అది ఎట్లా మీకు ఎట్లా వస్తుంది ఆ మైండ్, అసలు ఇట్లా ఆలోచనలు? దీని అన్నిటికీ వెనుక ఒకటే స్క్రిప్ట్. ఓకే, మీరు స్క్రిప్ట్ వైజ్ డైరెక్టర్ తను ఏం స్క్రిప్ట్ రాశారో తను ఏం ఆడియన్స్కి చూపిద్దాం అనుకున్నా ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఆయన ఆల్రెడీ ఒకటి అనుకుని సినిమా చూసేస్తాడు. ఆర్టిస్టులు ఇలా ఉండాలి అంటే హీరో లుక్ ఇలా ఉండాలి అండ్ ఇలాంటి స్పేస్లో అనుకుంటున్నాను. కంప్లీట్గా వాళ్ళకి 100% క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. వాళ్ళు ఒక యాజ్ అ ప్రొడక్షన్ డిజైనర్గా మాకు స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు ఫస్ట్ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారు. అంటే మనం ఒక జస్ట్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీరున్నారు డైరెక్ట్, మీరు స్టోరీ చెప్తున్నారు, మేము వింటున్నాం, మన మాటల్లోనే వస్తున్నాం. మీరు కథని, ఎమోషన్, ఆ సీన్ చెప్తున్నారు, ఆ ఎమోషన్ మేము ఫీల్ కావాలి, ఫీల్ కావాలి. ఎందుకంటే మేము ఫీల్ అయ్యేలాగా ఆయన చెప్పాలి. ఆ సీన్ అలా రాసి ఉంటేనే కదా. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని డైలాగ్ తోటి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం విజువల్లో సమ్ యాక్షన్ చూస్తున్నప్పుడు ఎంతోమంది వర్క్ ఉంటుంది, అందులో మన సో మెనీ థింగ్స్ చూసి అట్రాక్ట్ అయ్యి అండ్ సౌండ్ అట్రాక్ట్ అవుతుంటాయి. కానీ ఎంటీ ప్లేస్లో ఒక ఇద్దరు ఆర్టిస్టులు మాట్లాడుతూ ఒక డైలాగ్ నడుస్తున్నప్పుడు సంభాషణ నాకు తెలియకుండా కళ్ళలో నీళ్ళు వస్తాయి. దట్ ఈస్ డైరెక్టర్. అది ఫస్ట్ స్టేజ్ అక్కడ అనమాట. ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడు స్క్రిప్ట్ మమ్మల్ని ఇన్స్పైర్ అంటే డెఫినెట్గా టెక్నీషియన్, డైరెక్టర్ చెప్పే స్టోరీలో ఆ స్టోరీలో ఏం పెయిన్ ఉంది అంటే ఏం ఎమోషన్ ఉంది
ఆ ఎమోషన్ నేను ఎక్స్ప్రెస్ అయ్యేలా చెప్తాను, అలా ఇన్స్పైర్ చేస్తారు. దాని తర్వాత మనకు దాంతో ఐడియాస్ వస్తాయి. ఓకే, ఇది విలేజ్లో జరుగుతుందా, ఇది స్పేస్ షిప్లో జరుగుతుంది, ఇది వార్ మూవీయా, లేకపోతే ఓకే విలన్ క్యారెక్టర్ ఏంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఓకే తను ఉన్న ప్లేస్ అలా ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు మీరు జాతర అన్నారు, జాతరలో ఒక రంగస్థలంలో జాతరకి పుష్ప జాతరకి డిఫరెన్స్ ఉంది. రంగస్థలంలో ఒక లైక్ ప్యూర్ ఈస్ట్ వెస్ట్లో 80s జరుగుతున్న, ఇది పుష్ప 1 అండ్ పుష్ప 2 స్పేస్ అంతా చిత్తూరు తిరుపతి. ఇప్పుడు కూడా జాతర వెరీ ఫేమస్. అండ్ ఆ జాతరని మనం చీట్ చేయలేం. ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ని రెస్పెక్ట్గా, వెరీ రెస్పెక్ట్గా ఆడియన్స్కి అంతే ఇదిగా దాంట్లో మనం ఇంకేం యాడ్ చేసి ఎంత బాగా చూపించగలుగుతామో అది డైరెక్టర్ పొజిషన్. లైక్ ఆయన తీసుకున్న లైక్ లిబర్టీ ఉండొచ్చు, దాన్ని మేము ఎనాన్స్ చేసి దాన్ని బ్యూటిఫుల్గా లైక్ రియలిస్టిక్గా న్యాచురల్గా కల్చర్ మిస్ కాకుండా మన కల్చర్ ఇంకేమన్నా మనకు చాలామందికి తెలియనిది ఏదైనా ఉందా అది రీసెర్చ్ చేసి అది ఆడియన్స్ ముందుకు తీసుకొస్తాము. దానికి దేవి గారు లాంటి మ్యూజిక్, ఆర్ఆర్ కుబా లాంటి సినిమాటోగ్రఫీ, కమల్ గారు లాంటిది విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్, మా అందరికి ఈ క్రియేటివిటీని భరించడానికి మా ప్రొడ్యూసర్స్, మా ఇంతమంది పిచ్చోళ్ళని లైక్ అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మమ్మల్ని నమ్మి ఈరోజు పుష్ప 2 క్రియేటివ్ కేర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. అది అంటే సమ్ టైమ్స్ కూడా ఇలా ఎక్కడ ఉంటుందంటే లైక్ మనం ఇప్పుడు స్టార్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు సినిమా స్టార్ట్ కావడానికి 3 months 6 months ఉంటుంది. ఇప్పుడు బోల్డ్ అంత ఇంకా అనుకుంటాం, ఈ 6 monthsలో ఎన్నో డిజైన్స్ చేస్తాం, ఎన్నో అనుకుంటాం. తీరా ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ ఉంది, అది మన స్టార్టింగ్లో అనుకున్నది ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది. తీరా మనం షూట్ చేసే టైంకి ఆ టైంకి రిలీజ్ డేట్ దగ్గర రావడమో, లేకపోతే ఆర్టిస్ట్లే కానీ డేట్సే కానీ, లేకపోతే లైక్ యాక్షన్ ఎన్ని డేస్ అవుతుంది, మన ఆ పీరియడ్ దానికి ముందు ఏం షూట్ చేసాము, ఈ గ్యాప్లో సడన్గా అది వచ్చేస్తే ఆ సెటప్ వేయాలి. అప్పుడు ఆ పీరియడ్లో లైక్ అది వింటరా సమ్మరా, అది ఎక్స్టీరియర్ చేస్తున్నాము ఇంటీరియర్, ఫస్ట్ ఇంతమందికి ఎక్స్టీరియర్లో ఉండొచ్చు, ఎక్కడనో లొకేషన్లో అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అవుట్డోర్లో సెట్ వేసి చేద్దాం అనుకో. సడన్గా ఇప్పుడు అది రేంజ్ టైంలో షూట్ చేయాల్సి వస్తే అది ఫ్లోర్కి వెళ్తుంది. ఆ ఫ్లోర్ స్టూడియోలో మనం సేమ్ ఆ ఎక్స్పీరియన్స్ జాతరకి జరిగింది పుష్ప 2లో. అసలు అది గూస్ బంప్సే 4 times. అది యాక్చువల్లీ ఎక్స్టీరియర్లో ప్లాన్ చేసాము సెట్, చాలా బిగ్ స్పేస్ అండ్ సో ఆడియన్స్ అండ్ లైక్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్స్, ఇండియాలో ఉన్న కల్చరల్ డాన్సర్స్, సో మెనీ డాన్సర్స్ వేషాలు వేసుకుని ఉంటారు కదా, వెరీ ప్రొఫెషనల్ కల్చరల్గా వాళ్ళు లైక్ వాళ్ళ స్టేట్స్లో పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు స్మాల్ ఆర్టిస్ట్ వాళ్ళు కాదు, ప్రాపర్ ఇప్పుడు మన భరతనాట్యం చేస్తే క్లాసికల్ డాన్సర్స్ని ప్రొఫెషనల్స్ అలా సెలెక్ట్ చేసుకుంటాము. అలా ఆ బ్యాక్గ్రౌండ్లో డాన్స్ చేస్తున్న చాలామంది వాళ్ళు గ్రేట్ ఆర్టిస్ట్ పర్ఫార్మర్స్, వాళ్ళు క్లాసికల్. అందులో ఒక చిన్న ఇది కూడా కాన్సన్ట్రేషన్ చేసి చెయ్యాలి. అది ఒక సినిమా సక్సెస్ అవుతుందంటే అసలు అది దాని వెనక ఎంతో కష్టం, చాలా ఉంటుంది. ఏదో బాగుంది మాకేంటి మన ఎంటర్టైన్మెంట్, మనం వెళ్ళి మంచి టికెట్ కొనుక్కొని సినిమా చూస్తాం, బట్ అది కాదు, దాని వెనక కష్టం చాలా ఉంటుంది. సో అందుకే క్రియేటివ్కి మన ఇది వచ్చేసారు. ఓకే, మౌనిక గారు ఏంటి మరి ఇంత సైలెంట్గా ఉన్నారు, ఏంటి ఎట్లా ప్రపోజ్ చేశారు, ఏంటి లవ్ ఎట్లా స్టార్ట్ అయింది? లవ్ మ్యారేజ్ కదా? ఇప్పటి వరకు మా ఇద్దరిలో ఎప్పుడు లేదు అనొచ్చు, లవ్ మ్యారేజ్ అనొచ్చు. ఓకే, లైక్ ఎప్పుడు మేము ఇలా
లైక్ జనరలీ ఎలా అఫైర్స్ అవుతాయి, జనరలీ ఎలా ఒకరికి ప్రపోజ్ చేస్తారు, మా మధ్యలో అలా ఏం అవ్వలేదు. ఫస్ట్ డే నుంచి ఏదో మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నాం, చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. సో పెళ్ళి ముందు కూడా 7-8 years కలిసి వర్క్ చేసాము. సో ఆ 7-8 years మేము గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఏం లేదు. లైక్ చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్, వర్కింగ్ సిన్స్ లాస్ట్ 7-8 years. సో ఒక పాయింట్కి వచ్చి లైక్ వై నాట్ వీ కెన్ బి కపుల్ అని ఇద్దరికి మేబీ ఉండొచ్చు లోపల. ఎప్పుడు చూడలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు, జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ లాగా వెళ్ళిపోయాము. ఒక టైంకి అలా అనిపించింది, ఒకరికి అలా డిస్కస్ చేసాము. వెళ్ళి ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళకు కూడా లైక్ స్టార్టింగ్ నుంచి లైక్ కాలేజ్లో ఉన్నప్పుడు నుంచి మా ఇంట్లో రామ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు అని, అందరితో పాటు తను కూడా ఉన్నారు, మంచి ఫ్రెండ్ ఉన్నారు అని ఎప్పటి నుంచి తెలుసు. సో కొన్ని ఇయర్స్ తర్వాత లేదు లైక్ ఇలా ఆలోచిస్తున్నాము, మేము కపుల్గా కూడా ఉండొచ్చు అని. మా డాడీకు నా డాడీకు కూడా ఏమి ఇబ్బంది లేదు. సో అలా టిపికల్ అది బటర్ఫ్లై లవ్ లాగా ఏం లేదు. అంటే లైక్ మనకు ఎప్పుడు ఏది ఆలోచించి ట్రావెల్ చేయాలి, లైక్ ఇద్దరం కలిసి వర్క్ చేసాం అండ్ తెలియకుండానే లవ్ అనేది ఇద్దరిలో అది ఎప్పుడు అంటే ఒక సినిమాటిక్ గా ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ అది ఉంది అప్పుడు కూడా. మా బ్రెయిన్ లో అది ప్రయారిటీ లేదు, ఏదో ఎప్పుడు సినిమాటిక్ గా ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ లైక్ తెలియకుండానే మాలో ఒకరి మీద ఒకరికి ఒక కేర్, ఒక ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి కలిసినే పనిచేసాము. సో లైక్ సమ్ టైమ్స్ అయితే నాకు తెలుసు లైక్ లోపల అలా కూడా నచ్చారు, బట్ ఎప్పుడు ఆ ప్రకారంగా ఆలోచించలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు. మళ్ళీ ఒక టైంకి వచ్చి నేను అంటే అనిపిస్తుంటది అన్ని స్మూత్ గా అయిపోయాయి కాబట్టి ఓకే. లైక్ లవ్ స్టోరీస్ అన్ని హ్యాపీ ఎండింగ్స్ ఉండవు కదా, లైక్ సమ్ అంటే లైక్ అంటే ఎలాంటి ఎక్కడైనా సిచ్యువేషన్ ఏదైనా రావచ్చు కదా, అలాంటిది ఏది ఫ్రెండ్షిప్ మనం ఓకే మనం తర్వాత ఇది లవ్ అనుకుంటే లవ్, దాన్ని ఒకరినొకరిని అర్థం చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకొని సేమ్ అదే. ఒకవేళ తను ఒప్పుకోకపోతే ఏంటి, లేకపోతే మా ఇంట్లో ఇద్దరింట్లో ఒప్పుకోకపోతే ఏంటి, అలాంటి సిచ్యువేషన్స్తో ఇలా ఉండదు. అప్పుడప్పుడు ఒకసారి ఇద్దరము టాపిక్ అదే ఎట్లుంటుండే అది ఊహించడానికి కూడా మా దగ్గర ఏం అంటే అట్లా ఎందుకు అవుతుంది అన్నట్టుగా అంటే ఉంటది కదా ఒక్కోసారి. లైక్ నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా లైక్ లవ్ మ్యారేజ్ చేస్తాను లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారు అని అలా ఎప్పుడు ఆలోచించలేదు. లైక్ నేను చదవాలి, ఇది అవ్వాలి, ఒక టైంకి అందరిలాగా మా డాడీ కూడా పెళ్ళి ఏదో ఒక చోటుకి చేసేస్తారు, అలా ఫిక్స్ ఉన్నా. ఎప్పుడు ఇలా నేను అసలు ఊహించలేదు, ఆ బ్రెయిన్ అక్కడికి దానికి పెట్టలేదు. నేను ఇద్దరు ఫ్యామిలీలో ఫిలిం బ్యాక్డ్రాప్ నుంచి ఎవరు లేరు, మేమే ఫస్ట్. నేనంటే ఓకే తెలుగు, మన తెలుగు వాళ్ళకి పుట్టినప్పటి నుంచి బ్లడ్ లోనే సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సినిమాలో ఏదో ఒక చేయాలి, యాక్టింగ్ లేకపోతే డైరెక్షన్ లేకపోతే టెక్నీషియన్ ఏదో ఉంటుంది కోరిక. మన తెలుగు వాళ్ళకైతే సినిమా అవుతారు. నార్త్ ఇండియన్స్ కి సినిమా అంటే అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ కాకుండా సినిమా అంటే ఓకే అందరికి ఏం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. చూసి మనకి ఇక్కడ ఉన్నంత ఫ్యానిజం కానీ ఇక్కడ ఉన్నంత ఇంపార్టెన్స్ కానీ అక్కడ పెద్దగా ఏం పట్టించుకోరు. సినిమాలో లైక్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒకలాగా ఫ్యాన్ ఉన్నారు, లైక్ యాక్టర్స్ కి పెద్ద ఫ్యాన్ ఉంటారు, చాలా పిచ్చి లెవెల్లో ఫ్యాన్ ఉంటారు. అవును, నేను ఎప్పుడైనా ఫిల్మ్స్ ఇష్టం అంటే ఫిల్మ్ మేకింగ్ ఇష్టం. నాకు చాలా మంది ఇన్స్పైర్ చేస్తారు, యాక్టర్స్ ఉంటే డైరెక్టర్స్, టెక్నీషియన్స్, నాకు చాలా మంది ఇష్టం ఉంది. బట్ నేను ఎవరిది ఫ్యాన్ లేదు, ఓకే ఎప్పటి నుంచి లేదు. అంటే అయితే వీళ్ళ ఇంట్లో అంటే ఫిలిం ఇండస్ట్రీలో అంటే డెఫినెట్గా అసలు ఎవరికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ అంటే వాళ్ళ బ్రదర్స్ కానీ
అండ్ వాళ్ళ ఫాదర్ కానీ ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. ఓకే. తనకు మదర్ లేరు ఆ టైంలో. అండ్ ఇంకా ఎలా ఉంటుంది లైక్ మదర్ లేని డాక్టర్ అంటే బయటికి పంపించాలి వేరే మనకంటే మన ఫ్యామిలీ రిలేటివ్స్కి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఇది చాలా ఫేస్ చేశాడు. అమ్మాయిని నువ్వు ఫిలిం ఇన్స్టిట్యూట్ పంపిస్తున్నావు ఓకేనా, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇంజనీర్స్, డాక్టర్స్, వేరే సైంటిస్ట్, మొత్తం ఆల్ అంటే ఎడ్యుకేషన్ అంటే వీళ్ళకి ఇది వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ టు వెల్ ఆఫ్, గుడ్ టు డు ఫ్యామిలీ, లైక్ ఫిల్మ్స్ నుంచి క్రియేటివ్ ఫీల్డ్స్. యాక్చువల్లీ అందరం డాక్టర్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు, పెద్ద పెద్ద సర్వీస్ లో ఉన్నారు, బట్ ఫిల్మ్స్ లో క్రియేటివ్ లో ఎవరు లేరు. అంటే నువ్వు క్లాసికల్ ఒక సింగర్ లేకపోతే నువ్వు ఏదన్నా క్లాసికల్ గా నేర్చుకొని పర్ఫార్మ్ ఇస్తే చూసి స్టేజ్ మీద పర్ఫార్మ్ ఇస్తే హ్యాపీ. కానీ వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనేసరికి అందరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. కానీ అట్లాంటిది ఏం లేదు ఆయనకు. ఆయన ఓన్లీ జస్ట్ వాళ్ళ డాటర్ని నమ్మాడు, డాటర్ని నమ్మి ఇన్స్టిట్యూట్ పంపించాడు, అలాగే బాంబే పంపించాడు, అలాగే నా దగ్గర ఇంటికి వెనక ఆయన బిగ్గెస్ట్ అంటే ఒక ఫాదర్గా ఒక డాటర్ అంటే ఆయన ఏమేమి ఫేస్ చేస్తుంటా అంటే ఆయనకి రెస్పెక్ట్ లైక్ షీఈస్ వెరీ లక్కీ. అలాంటి ఫాదర్ వెరీ లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ హిమ్, నౌ హ్యావ్ అ హస్బెండ్ లైక్ హిమ్, అండర్స్టాండ్ లైక్ నేను లైక్ ఉమెన్గా నేను కూడా నా ఆలోచన వేరేలాగా కూడా ఉండొచ్చు. నేను టెక్నికల్గా బాగా నేను ఇంక్లైన్ అవుతా అని అది కూడా ఇంపార్టెంట్. లైక్ టిపికల్ ఉమెన్ లాగా నేను ఇదే చేయాలి అదే చేయాలి దానికి ఫోర్స్ చేయలేదు, మా డాడీ కూడా చేయలేదు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో తనను లైక్ షీఈస్ ద ఫస్ట్ టెక్నీషియన్ ఇన్ ప్రొడక్షన్ డిజైన్ తెలుగులో. అండ్ బాంబేలో కూడా సమిస్ రాయ్ అని తను షీఈస్ వెరీ సీనియర్. దాని తర్వాత ఒక చాలామంది మాలాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు అండ్ బాంబేలో అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. అవసరం కూడా చాలా ఈక్వల్గా ఉంటుంది. మన దగ్గర స్టార్టింగ్లో లేదు కానీ ఇప్పుడు సేమ్ లైక్ సో మెనీ ఫిమేల్స్ ఆల్ డిపార్ట్మెంట్స్లో వచ్చారు. అండ్ ఇంకా స్పెషల్లీ మా దగ్గర ప్రొడక్షన్ డిజైనింగ్, ఆర్ట్ డైరెక్షన్ గురించి ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి అండ్ వాళ్ళు 2-3 months మా దగ్గర వచ్చేసి ఫైనల్ ఇంటర్న్షిప్స్ గురించి వస్తున్నారు. సో మెనీ అమ్మాయిలు ఇప్పుడు మా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్గా, ఆర్ట్ డైరెక్టర్స్గా వర్క్ చేస్తున్నారు. 20 members లైక్ ఐ థింక్ సో షీఈస్ అనుకోవచ్చు. అండ్ ఒక గైడెన్స్ వాళ్ళకు కూడా వచ్చిన చాలామంది వస్తుంటారు కానీ వాళ్ళు వస్తారా చేస్తారా అనే తర్వాత ఉంటారండి. ఒక జస్ట్ ఇంకా తన దగ్గరికి వచ్చిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ తనని చూసి వీ కెన్ డూ అని చెప్పి చాలామంది అమ్మాయిలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఆర్ట్ డైరెక్టర్స్ వచ్చారు. మూవీస్లో స్ట్రగల్ ఉంటుంది. లైక్ ఇట్స్ అ టఫ్ ఫీల్డ్ బికాజ్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ లేదు, ఫిక్స్డ్ టైమింగ్స్ లేదు. వర్క్ పరంగానే మీరు వర్క్ చేయాలి, అది రాత్రి 2 o'clock కూడా ఉండొచ్చు. అందరికీ అది నచ్చదు. సో ఉమెన్కి ఇంకా టఫ్ అవుతుంది, గర్ల్స్కి ఉమెన్కి ఇంకా టఫ్ అవుతుంది. వాళ్ళకు చేయాలని కూడా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ నేను డైలీ నైట్ షూటే ఉంటుంది, అప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో మేబీ పేరెంట్స్ సపోర్ట్ చేయరు. సో అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు లైక్ పేరెంట్స్ చాలా కొంచెం వాళ్ళకి అర్థమయ్యి సపోర్టివ్ అయిపోయారు. చాలా వాళ్ళకు అది మన ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా మంది చాలా డైరెక్షన్స్ లో చాలా మంది అందరు కలిసి చేస్తున్నారు, రైటింగ్స్ లో ఉన్నారు. లైక్ తెలుగు ఇండస్ట్రీలో నా చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఇంకా రావాలి ఇంకా మంచిగా వచ్చి మమ్మల్ని అందరినీ మంచి ఎంటర్టైన్ చాలా ఏంటంటే సో మెనీ ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ సో మెనీ ఫీమేల్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. నాకు తెలిసి కొన్ని మంచి ప్రాజెక్ట్స్ అవుతాయి అవి. అవును అంతే కదా మౌనిక, మన లేడీస్ మనం చేయండి వర్క్ ఏముంటది డే బై డే ఎక్కువ ఎక్కువ అవుతుంది. డిపెండెన్సీ లేదు. అవునవును.
సో మౌనిక గారు ఏమంటారు, మన ఇద్దరం సజెస్ట్ చేద్దామా? మీరు ఫస్ట్ సజెస్ట్ చేయండి. సో నో వన్ విల్ బి డిపెండ్ ఆన్, ముఖ్యంగా లేడీస్ అన్నమాట కదా. ఎస్ ఓకే. యాక్చువల్లీ ఎప్పుడైనా మేమే డిపెండెన్స్, కానీ మీరు ఎప్పుడు డిపెండ్ లేదు. ఏదైనా లైక్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫీమేల్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ అండ్ సో మెనీ, అంటే నేను చాలాసార్లు సాఫ్ట్ కార్నర్ తోటి వదిలేయడం ఏం చెప్పలేను నేను, అంటే మన వర్క్ అక్కడ ఏదైనా మాట్లాడాలి, వాడికి స్ట్రేట్గా ఏదన్నా చెప్పాలి అనిపిస్తే సమ్ టైమ్స్ వదిలేస్తాను. తను ఎప్పుడు వదిలేదు, స్ట్రేట్ వరకు చెప్పేస్తుంది. ఎందుకంటే అసిస్టెంట్స్ అయినా కానీ వేరే ఎక్కడైనా కానీ ఏది మాట్లాడాలో అది మాట్లాడదు, ఎక్కడ భయపడదు. లైక్ ఇద్దరిలో ఒకరు ఇలా ఉండాలి, పక్కా ఉండాలి. మన లేడీస్ అందు ఫస్ట్ మాట్లాడాలి. బట్ లైక్ ఒక లేడీగా చెప్తున్నా, నాకు తెలుసు లైక్ చెప్తున్నారు కదా ఇప్పుడు లైక్ మెన్ ఎక్కువ డిపెండ్ అవుతారు, అలా ఏం లేదు. లైక్ కొన్ని వాటికి నేను డిపెండ్ అయిపోతా, కొన్ని వాటికి మేబీ నేను స్ట్రాంగ్ ఉండొచ్చు, బట్ కొన్ని వాటికి లైక్ ఐ థింక్ ఈ ఫైట్ లో వెళ్ళకూడదు. ఉమెన్ గ్రేట్, మెన్ గ్రేట్, ఫైట్ లో వెళ్ళకూడదు. టీమ్ అయి ఒకరొకరికి సపోర్ట్ గా ఉండాలి. గ్రేట్ చెప్పి ఆలోచిస్తే పాడే అవుతుంది సిచ్యువేషన్. అది మేల్ ఫీమేల్ అని కాదు, ఎక్కడైనా అవుతుంది. లైక్ నలుగురు మేల్ ఉన్నా కానీ అక్కడ నేను అనేది వచ్చిందంటే అదే ఒక చిన్న ఈగో వచ్చింది అంటే నేను అంటే లైఫ్ చాలా క్రియేటివ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ. ఓకే. మౌనిక గారు ఏంటి అంటే ఇప్పుడున్న ఏ ఫీల్డ్లో అన్నా కానివ్వండి, పాలిటిక్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది మనం అది ఎదిగినా కొద్దీ మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటాం కదా. ఏంటి అట్లా ఏమైనా జరిగిందా మీకు? పాలిటిక్స్ కానీ నాకు తెలుసు ఏ పాలిటిక్స్ లేని చోట ఎప్పుడు ఎక్కడ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఒక్కటే అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ మనతోటి పాలిటిక్స్ అవుతున్నాయి, మన పాలిటిక్స్ ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాం, దాన్ని రికగ్నైజ్ చేస్తున్నాం. ఇక్కడ పాలిటిక్స్ అవుతున్నది, ఇక్కడ పాలిటిక్స్ ఉందంటే మనం ఎదుగుతున్నట్టు. మనం ఎదుగుతుంటే ఇప్పుడు ఎదిగే వాటితోటి పాలిటిక్స్ అవుతాయి కదా. అంటే మన ఎంత ఇలాంటి మన సరౌండ్స్లో ట్రై చేస్తున్నాం, ఇలా సరౌండ్లో మన వెనక ఇవన్నీ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ మనం ఎదుగుతున్నట్టు. ఒక్కొక్కసారి పాలిటిక్స్ అవుతూ ఉంటది, మాకు తెలుస్తుంది కూడా, స్టిల్ మేము బక్రా అయిపోతాము. అవునా? అవుతుంది, అందరితో అవుతుంది, నాకు తెలుసు. అలా ఏం లేదు. లైక్ మేము లైక్ ఆ పాలిటిక్స్ మా మీద అయిపోయింది, ఏదో లాస్ అయిపోయింది. ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. పాలిటిక్స్ లేని చోట ఎక్కడికి లేదు, పాలిటిక్స్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, పోదు. దాన్ని ఏం చేయాలంటే దాన్ని అలా చూసి చూడనట్టు వదిలి ముందుకు వెళ్ళిపోవాలి. అలా కూడా నేను చెప్పాను, లైక్ చూసి చూడనట్టు వదిలే. ఏం చేయగలుగుతామో అది ఖచ్చితంగా చేయాలి. కొన్ని మా చేతిలో ఉండదు, అది ఏం చేయగలుగుతాము అప్పుడు వదిలేయాలి. ఓకే.